నూతన మహిమతో నింపాలి, ఒక నూతన కృపతో నింపాలి, ఒక నూతన వెలుగుతో నింపాలి. చీకటి పంపిస్తున్నా మీరే మహిమ పొందుకోమని ఏసునామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రాన్ని కూడించిన మీ అందరికీ నా వందనాలు. నన్ను ఇక్కడ రావచ్చిన అయ్య గారికి, అమ్మగారికి వందనాన్ని చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగ కొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అంటాడు దేవుడు. అంటే మన అతిక్రమణ క్రియలను బట్టి దేవుడు గాయపరచబడ్డాడు. అతిక్రమములు మనము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి దేవుడు గాయపరచబడ్డాడు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మిస్తానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఆయన దేవుడుగా రాలేదంటే, ఆయన దేవుడుగా వస్తే ఏ నరుడు చూసి బ్రతకలేడు. ఒక మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చున్నాడు. అంటే నిన్ను అధికంగా ప్రేమించగలిగిన వ్యక్తి యేసయ్య. మానవుడి రూపంలో ఆయన మన మధ్యలో వచ్చి ఆయన 3 సంవత్సరములు నీ కొరకు నా కొరకు ఆ అనేకమైన శ్రమలు పొంది మన పాప భారం అంతా ఆయన మోసి నీకు ఈ రోజు ఒక నెమ్మది సమాధానం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక రోజున ఒక తల్లిదండ్రులకి ఒక కుమారుడు పుట్టాడు. వాడు పెద్దవాడైన తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత, వాడు పుట్టినరోజుకి వాళ్ళ నాన్న ఒక 500 రూపాయలు గిఫ్ట్ కొనుక్కోర్రా అని ఇచ్చాడు. వాడు షోరూమ్కి వెళ్ళాడు. షోరూమ్కి వెళ్ళినప్పుడు అన్ని టాయ్స్ చూస్తున్నాడు, అన్ని బొమ్మలు చూస్తున్నాడు. అన్ని చూస్తున్నప్పుడు ఒక బొమ్మ మీద ఇతనికి ఆకర్షించబడ్డాడు. ఆ పనివాడు వచ్చాడు, ఏం కావాలి బాబు అంటే, అంకుల్ నాకు ఈ బొమ్మ కావాలంటాడు. బాబు ఈ బొమ్మ ఎంతంటే 500 రూపాయలు అని చెప్తాడు. కానీ ఈ బొమ్మ అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ వచ్చింది. ఇంకొక బొమ్మ ఉంది, ఇది మాల్ డిస్ప్లేలో పెట్టాము, దీనికి స్క్రూ ఊడిపోయింది కాలు దగ్గర, ఇది మళ్ళీ దాన్ని పెడతానికి కూడా సరిపోలేదు, ఊరికే డిస్ప్లేలో పెట్టాము, ఇలాంటి బొమ్మ ఇంకోటి ఉంది, అది ఇస్తాను బాబు అంటే, ఈ పిల్లోడు అంటాడు, నాకు ఆ బొమ్మ దగ్గర, నాకు ఈ బొమ్మే కావాలి, ఆ కుట్టు బొమ్మే కావాలి నాకు అంటాడు. అదేంటి బాబు ఈ బొమ్మని కావాలంటే గొడవ చేస్తాను, మళ్ళీ తల్లిదండ్రులు మా మీద గొడవ వస్తారు, ఈ బొమ్మ ఇస్తే మమ్మల్ని తిడతారు బాబు అని అంటే, లేదు అంకుల్ నాకు ఇదే కావాలి ఏడుస్తుంటే, వానరు వస్తాడు, ఏంటి బాబు నువ్వు ఏడుస్తున్నట్టు, అంకుల్ నాకు ఈ బొమ్మ కావాలంటే మీ పనివాడు ఇవ్వట్లేదు నాకు, అవును బాబు ఇది కుట్టు బొమ్మ కదా, ఇది ఎందుకు నీకంటే, లేదు అంకుల్ నాకు ఈ బొమ్మే కావాలి, నాకు ఈ బొమ్మ బాగా నచ్చింది, ఇదిగో అంకుల్ 500 రూపాయలు తీసుకోండి అంటే, అప్పుడు ఈ వానరు అడుగుతాడు, ఎందుకు బాబు మీరు ఎందుకు ఈ బొమ్మే నువ్వు కోరుకుంటున్నావు ఏంటంటే, అప్పుడు ఆ పిల్లాడు ఫ్యాట్ పైకి చూపిస్తాడు, అంకుల్ నేను కూడా కొంటోండి అంకుల్, ఈ బొమ్మని మీరు ఎలా పక్కన పడేశారో నన్ను కూడా అలాగే పక్కన పడేశారు అంకుల్, నా స్నేహితులు నన్ను పక్కన పడేశారు, నా తల్లిదండ్రులు నన్ను పక్కన పడేశారు, కుంటోడికి తెలిసింది అంకుల్ కుంటోడుకున్న బాధ ఏంటో, అందుకు నాకు ఈ బొమ్మే కావాలంట. అందుకని దేవుడు కూడా మనుష్య కుమారుడికి లోకానికి ఎందుకు వచ్చినాడంటే, నీ బాధ ఏంటో ఆయన ఒక్కడే అర్థం చేసుకోగలుగుతాడు. హల్లెలూయా. నీ భార్యని అర్థం చేసుకోలేదు, నీ భర్తని అర్థం చేసుకోలేడు, నీ బిడ్డల్ని అర్థం చేసుకోలేడు. వాళ్ళతో ప్రయాణం చేస్తారు కానీ కొన్నిట్ల మీదే నీకు అర్థం చేసుకుంటారు, కానీ టాపకి విసుకుంటారు. మనల్ని విసుక్కొని ఎవరంటే మనం విసుకోకుండా మనం ప్రేమించేది ఒక్క దేవుడు ఒక్కడే. కానీ మనం ఎవరు ప్రేమను కోరుకుంటామంటే మనుషుల ప్రేమని కోరుకుంటాం.
మనుషుల వైపే చూస్తాం మనము, దేవుని వైపు మనము చూడము. దేవుని వైపు మనం చూడం, మనుషుల వైపే చూస్తాం. అందుకని ప్రభు అంటున్నాడు, నీ అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడ్డాడు. అంటే నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన అతిక్రమము ప్రభు మీద వేసుకున్నాడు. అంటే ఆయన మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే నీ పాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 53:8 వాక్యం. అన్యాయపు తీర్పు నందిన వాడు అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మెత్తబడిన కదా. అన్యాయపు తీర్పు పొందిన వాడు అతడు కనుపోబడ్డ. అన్యాయంగా తీర్పు తీర్చారు. ఏమని తీర్పు తీర్చారు? తన ప్రజలే ఏమని తీర్చారు? ఇతన్ని సిలువే 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 అని అన్యాయం అని మాట్లాడమాట. ఇతడు బెల్జబుల్ అని, ఇతడు దొంగ, నరహంతులని అనేక విధాలుగా అబద్ధాలు చెప్పారు. అన్యాయపు తీర్పు, అన్యాయపు తీర్పు అనమాట. ఎవరు? ఆయన పొందుకొని ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు సిలువనెత్తుకొని వెళ్తున్నప్పుడు నీ మీద కూడా అన్యాయపు తీర్పులు వస్తాయి. అన్యాయంగా నీ గురించి మాట్లాడతారు, అన్యాయంగా నేను దూషిస్తారు, అన్యాయంగా నేను బాధపడతారు. కారణము నీ మీద ఆయన సిలువ ఉంది, ఆయన సిలువ ఉంది. అందుకని ఆయన ఎలాగ ఆ భారాన్ని మోసాడో నీవు కూడా ఆ భారమును మోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భారాన్ని నువ్వు మోస్తేనే, ఆ భారాన్ని మోస్తేనే అనేకమైన ఆత్మలు ప్రభు రాజ్యంలోకి కట్టబడతాయి. ఈ దినాల్లో అన్యాయంగా నేను ఒక మాట అంటే, అన్యాయంగా నేను ఒక మాట దూషిస్తే ఈ దినాల్లో తట్టుకోలేకపోతాను. తల్లిదండ్రులు కూడా ఒకలా నువ్వు చేయడానికి తప్పుకి నేను తిట్టినా, అది కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడ కూడా ఈ దినాల్లో ఎవరి బిడ్డలు ఎలా ఉన్నారంటే, చిన్న బిడ్డల సైతం ఎలా ఉన్నారంటే తీసుకోలేకపోతున్నారండి, తిరగబడిపోతారండి. నేను స్కూల్లో జాబ్ చేస్తా ఉన్నాను కదండి. 10th క్లాస్ పిల్లల మీద, కొంతమంది పిల్లల మీద, కొంతమంది టీచర్స్ అన్యాయంగా పాపం తెలుసో తెలియదు, ఎందుకంటే ఎవరో చెప్తారు కదా, అది విని మా టీచర్స్ కూడా అన్యాయంగా కాస్త మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయాలు ఏమవుతున్నాయంటే చాలా కలవరపడిపోతున్నాయి, దుఃఖంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ అంత్య దినములో మనకు కూడా ఈ అన్యాయపు తీర్పుతోనే నువ్వు ప్రయాణం చేయాలి. ఎప్పుడు దాకా? నువ్వు సమాధి పెట్టులోకి వెళ్ళేదాకా. అంతే. యేసయ్య ఏ విధమైతే శ్రమను పొంది ఉన్నాడో, ఈరోజు నువ్వు ఎవరిని ధ్యానిస్తానికి వచ్చాం? మనము యేసయ్య పొందిన శ్రమల్ని ధ్యానిస్తానికి వచ్చాం. ధ్యానించటమే కాదు, అయ్యి నువ్వు కూడా ఫేస్ చేయాలి. అయ్యే నీకు ఇచ్చే వరాలు, అయ్యే నీకు ఇచ్చే ఈ 40 దినాల్లో నీకు ఇచ్చే కృప ఏంటంటే ఆయన ఏ విధంగా శ్రమ పడున్నాడో అది నువ్వు కూడా పడాల్సిందే. నాకు వద్దు అన్నావు అనుకోనండి, సాతాను గడికి వెళ్ళిపోతాడంతే. ఆయనను పొందుకుంటా ఆయన శ్రమను పొందుకోవాల్సిందే. హల్లెలూయా. 53:12 వాక్యం. అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడేవాడు. అతిక్రమం చేసేవాడితో ఆయనని సమానముగా చేసేసారంటండి, సమానంగా చేసేసారు. లూకాసు వార్త 22:37 వాక్యం. ఈ మాట చూడండి, లూకాసు వార్త 22:37 వాక్యం. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను, నా యందు నెరవేర్చబడాల్సింది ఉన్నది. ఏంటంటే నెరవేర్చాల్సింది కుమారుడు అంటున్నాడు. ఈ లోకంలో ప్రభు సేవ చేస్తే ఏమన్నాడంటే, ఇదిగో అక్రమకారులో ఒక్కడుగా నేను ఎంచబడాలి అంటాడు. అంటే అది నెరవేర్చబడాల్సి ఉంది నా పట్ల అంటున్నాడు. నీ పట్ల కూడా ఈ మాట నెరవేర్చబడిద్ది అంతే. అది ఎప్పుడు నెరవేర్చబడిద్దో తెలియదు. ప్రభు అంటున్నాడు, ఇది నా పట్ల నెరవేర్చబడాలి అంటున్నాడు. అక్రమకారులు ఒక్కడిగా అంటే వాళ్ళతో పాటు నన్ను కూడా ఒక్కడిగా ఎంచుతారు, అది నెరవేర్చబడాల్సింది. అక్రమం చేయకపోయినా అక్రమం చేసే వ్యక్తిగా నన్ను నిలబెడతారు. వాళ్ళందరూ అక్రమతో వాళ్ళు ఎవరైతే పాపం చేస్తారో నన్ను కూడా వాళ్ళలో ఒక్కడిగా కలుపుతారు, అది నెరవేర్చవలసి ఉన్నది అంటాడు.
అంటే తండ్రి కుమారుడికి ఏం వాగ్దానాలు ఇచ్చి పంపించాడు దేవుడు? ఇయే ఇచ్చింది వాగ్దానాలు. ఈరోజు నీకేం వాగ్దానాలు కావాలి? నీకేం వాగ్దానాలు కావాలండి? ప్రభు కొరకు ఒక్క శ్రమ పడలేవు, ప్రభు కొరకు ఒక్క నిందపడలేవు, ప్రభు సేవ ఒక్కటి చేయలేవు. మళ్ళీ నీకేం కావాలి? ఏం కావాలండి నీకు? బిల్డింగ్లు కావాలి, చదువులు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఆస్తి కావాలి, డబ్బు కావాలి. ఆఖరికి మన జీవితంలో ఎక్కడికండి? సమాధిలోకి వెళ్తాం. సమాధిలోకి మనం వెళ్ళాల్సిందే ఈ అంత్య దినములో. చూడండి ఒక్కసారి ప్రభు అంటాడు, ఇది నా పట్ల నెరవేర్చబడాలి అంటాడు. అంటే నీ మీద ఒక్కొక్క మాట నేను అంటున్నప్పుడు ఇది దేవుని యొక్క చిత్తంలోని ఈ మాట నా పట్ల నెరవేర్చబడాల్సింది. నువ్వే తప్పు చేయవు, ఏమి చేయవు, కానీ అది నీ పట్ల దేవుడు కొన్ని శ్రమలు పెట్టాడు. అది నీ పట్ల దేవుడు నెరవేర్చాల్సింది. అది నెరవేర్చబడుతున్నప్పుడు అది వివేచన జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అంతేగాని మా ఆయన నన్ను తిట్టాడు, మా అమ్మ నన్ను తిట్టింది, మా అత్త నన్ను తిట్టాడు అని చెప్పి నేను తిరగబడేదాన్ని కాదు. ఆ తిట్లు తిట్టించేది అవి నీ పట్ల నెరవేర్చబడతానికి. లేకపోతే నీకు నాకు ఏముండదు, ఆయన రాజ్యంలో మనకి స్థానం. మార్కు సువార్త 15:20 వాక్యం. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా అక్రమకారులో ఒక్కడిగా ఎంచబడాలి. ఇద్దరు దొంగల మధ్యలో యేసుని సిలువ వేశారు. కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ, ఇద్దరి మధ్యలో ఆయన సిలువేసండి. ఈ దొంగలతో పాటు ఇతను కూడా ఒక దొంగే అని వాళ్ళు నిర్ణయించారు. నిన్ను కూడా దొంగ అని అంటారు, నువ్వు కూడా దొంగ బుద్ధి అని అంటారు. తిడతారు. బైబిల్ పట్టుకున్నావు కదా, తిడతారు. ప్రభులో ఉన్నావు కదా, తిడతారు. నీ భర్తే తిడతాడు, నీ భార్య తిట్టింది, నీ బిడ్డలే తిడతారు, అనేకన మాట్లాడతారు. అవి నీ పట్ల రావాలి, అది నువ్వు ఫేస్ చేయాల్సిందే. సిలువ ధ్యానానికి వచ్చావుగా, ఏంటి ఇచ్చేది? దేవుడు ఆశీర్వాదం ఈ సంవత్సరం మొత్తం నీకు ఈ స్ట్రగుల్ గుండగా వెళ్ళాలి, దీని మధ్యలో నేను ప్రయాణం చేయాలి. నేను నాకొద్దు సిలువ అని అన్నావు అనుకో, ఓకే తీసే, వదిలే. అప్పుడు ఎక్కువచ్చేటాడు నీ తల మీద వాడు సాతాను. అప్పుడు ఎక్కువచ్చేటాడు. అప్పుడు వాడు అల్లాడిస్తాడు మనల్ని. హల్లెలూయా. మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించాడు. మనం చేసిన అపరాధములు, మనం చేసిన దోషములు ఆయనని అప్పగించారంట. ఆయన వేసుకున్నాడు. అది మన పాపములో ఉండగానే ఆయన కలువరి సిలువలో ఆయన్ని అప్పగించారు. మన పాపములు ఉండగానే, మన అవిధీతలు ఉండగానే ఆయనని అప్పగించారు. మొదలు పేతురు 2:24 వాక్యం. మన పాపములను మ్రాను మీద మోసుకొనేనంట. మ్రాను అనగేంటమ్మా? సిలువ మ్రాను. చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను అంటున్నాడు. ఒక దినాన్న ఈ సిలువ ఎక్కడో ఊరు వెలుపుతుందన్నమాట. ఇది ఒక శపితమైంది ఈ సిలువ. దీన్ని రోమా ప్రభుత్వం వాళ్ళు ఆ సిలువ ఇప్పుడు చూడకూడదు, ఆ సిలువను పట్టుకోకూడదు, అంత శపితమైంది ఈ సిలువ. అంటే ఎప్పుడు కూడా పాపం చేసిన వాళ్ళందరూ కూడా ఆ సిలువ మీదే చెప్పేస్తా ఉండేవారు అనమాట. ఈ సిలువ ఎప్పుడు అనుకుంటా ఉందంట, ఏంటి అందరు పాపాత్ములనే నా మీద చచ్చిపోతున్నారా, నన్ను ఎవరు చూడరా ఈ సిలువని, ఎవరు కూడా ఈ సిలువని ఈ అపవిత్రులని ఎక్కుతారు నా మీద అని చెప్పి ఆ సిలువ బాధపడతా ఉందంట. ఒక దినాన్న 33 సంవత్సరాలు ఏసై కూడా ఆ సిలువను మోసుకెళ్తున్నప్పుడు అనుకుందంట, ఇతను కూడా ఒక పాపాత్ముడే, ఇతను ఏం తప్పు చేశాడు,
ఈ సిలువను మోసుకెళ్తున్నాడు అని అనుకుందంట. ఆ దినము యేసయ్య ఆ సిలువు మోసుకెళ్తా ఉన్నప్పుడు, పడతా లేచినా కొడతా భయంకరంగా చేస్తున్నప్పుడు, కొరేయుడైన సీమోను ఆ దారి గుండెగా వెళ్తున్నాడండి. ఆ దారి గుండెగా వెళ్తుంటే అతను పట్టుకుని అతని మీద బలవంతంగా ఆ సిలువని మోపించారు. మళ్ళీ యేసయ్యను తీసుకున్నాడు. ఇతని ఇంటికి వెళ్ళిపోయాడు, సీమోన్ ఇంటికి వెళ్ళిపోయాడు. అది ఊరంతా పాకిపోయింది. సిలువను మోసాడు. ఎందుకంటే సిలువను మోయకూడదు, సిలువ అనేది ఒక శపితమైంది, దాని వైపు చూడకూడదు అని చెప్పి ఆ ఊర్లో ఇతని మీద ఒక పంచాయతీ పెట్టేశారు. పంచాయతీ పెట్టి ఆ భార్యని, తన 2 బిడ్డలు, అలెగ్జాండర్, రూఫస్, 2 బిడ్డలు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి పంచాయతీ చేస్తా ఉన్నారు. అక్కడ పంచాయతీ జరుగుతుంది. ఏమన్నారంటే, ఇదిగో నువ్వు ఆ సిలువను మోసావా అంటే ఈయనేమంటాడంటే, నేను మోయలేదండి, కావాలని నా మీద బలవంతంగా పెట్టు. అవన్నీ అవసరం లేదు, నువ్వు మోసావా లేదా అంతే. మోసేను. ఈ రోజు నుంచి మా పిల్లలు మీకు ఇవ్వం, మిమ్మల్ని ఊరు బహిష్కరిస్తున్నాం, అది శపితమైంది, అది నువ్వు మోసావు, వీళ్ళ కుటుంబాన్ని మనం ఊరు బహిష్కరిద్దామని చెప్పి ఊర్లో నుంచి నిర్దాక్షిగా బయటకు కట్టేశారు. ఎందుకు? ఆ సిలువను మోసినందుకు ఊరి నుంచి బయటకు కట్టేశారు. కానీ ఈ సిలువ అలాగా యేసయ్య మోసుకొని వెళ్తా ఉన్నాడు కల్వరి సిలువ మీదకి. ఇప్పుడు ఈ దినాల్లో ఎప్పుడైతే యేసయ్య ఆ కల్వరి సిలువ మీద ఆయన మరణించగా, ఎక్కడో ఊరు వెలపట ఉన్న ఈ సిలువని ఈరోజు ప్రపంచం మొత్తము ఎక్కడికి వెళ్తే నీకు ఏం కనపడుతుందంటే సిలువ కనపడుతుందండి, క్రాస్ కనపడుతుంది. ఏ చర్చిలోకి వెళ్ళినా క్రాస్ కనపడుతుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా క్రాస్ కనపడుతుంది. ప్రపంచం మొత్తం చూడండి, దండలేసుకుంటారు, వాళ్ళకి ఒక సిలువ ఉంది. ప్రార్థన చేసేటప్పుడు సిలువ గుర్తేస్తాం, క్రాస్ బండి మీద వేసేటప్పుడు సిలువ, ఎక్కడికి వెళ్ళి ఒక సిలువ గుర్తేస్తాం. ఎక్కడో ఊరు వెళ్ళి సిలువ అనుకుంటుంది, నేను ఒక శపించబడిన దాన్ని, నేను ఊరు వెళ్ళిపోతున్నా, నన్ను ఎవరు ప్రేమించరు, అందరిని నశించుకుంటూ అందరు పాపాత్ములు నా మీద చనిపోతున్నారు, అందరు నేను ఒక వేస్ట్ అని నన్ను పడేశారు మూల అని ఈ సిలువ బాధపడుతుంది. కానీ ఎప్పుడైతే ఆ కల్వరి సిలువలో మరణించాడో, ఎక్కడో ఆ శపితంగా ఉన్న ఆ సిలువ ఈ రోజు బహిరంగ మన మధ్యలోకి వచ్చేసిందండి. హల్లెలూయా. ఆ ఒక్క చక్క సిలువకే అంత విలువ ఉంది ఏమండి. అసలు నీ కొరకు మరణించాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఇందాక ఎంత చక్క చప్పలు కొట్టారు ఆ చక్క కోసం. అసలు నీ కొరకండి ఆయన మరణించింది, చక్క కోసం కాదు, నీ కోసం ఆయన మరణించింది తెలుసా. ఆ చక్క సిరి చప్పలు కొట్టు, నీ కొరకు మరణించిన కొరకు. నీకు విలువ లేదు, నువ్వు శపించబడిన దానివి ఈ లోకంలో. నీకు రోగములు, వ్యాధులు, పాపంతో నలిగిపోతే నువ్వు, నీ కొరకు ఆ సిలువ నిన్ను కొన్నడ శపితమైంది. ఎప్పుడైతే ఆయన మరణించాడో ఆ కల్వరి సిలువలో నీకు దేవుడు ఒక విలువను తీసుకొని వచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈ కొరేయుడు సీమోను ఆ సిలువను మోసాడండి. సిలువను మోసాడు, ఊరు బహిష్కరించేశారు ఇద్దరిని బహిష్కరించేశారు. ఈయన నానంటున్నాడు, అరే ఆ యేసు ప్రభు ఎవరు తెలియదురా నాకు, ఆయన సిలువ నేను మోయటం ఏంటి, మనం రూడెక్కటం ఏంటి, గెట్టి వేసేది ఏంటి, మళ్ళీ ఈ యేసు ప్రభును మనం ఏంటి, అసలు ఆయన ఎవరు ఏం తెలియదని వాళ్ళకి, అది సిలువ నేను మోయటం ఏంటి, ఊరు పెట్టడం ఉంటుంది ఏంటి, గెట్టేసారేంటి అని చెప్పి బాధపడుతుంటే చరిత్రకారులు చెప్తున్నారండి, ఇది బైబిల్ అయితే రాయబడలేదు కానీ ఎంతసేపు ఆ సిలువను మోసాడో తెలియదు కానంటండి. ఆ దేశంలో అంటండి పెద్ద కుమారుని దేవుడు ఒక గవర్నర్ గా దేవుడు చేసేసాడంటండి, చిన్న కుమారుని ఏమో ఒక బిషప్ గా దేవుడు మార్చేసాడంటండి. చెప్పకుండా దేవుడు మాట్లాడారు. ఎంతసేపు మోసాడో తెలియదు ఆ సిలువని, ఎంతసేపు మోసాడో తెలియదు ఆ సిలువని. కానీ దేవుడు తన బిడ్డలు ఇద్దరు కూడా ఎక్కడ నిలబెట్టేశాడంటే, దేవుడు నువ్వు దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని కొరకు పడుతున్న ప్రతి ఒక్క శ్రమ
అది నీ బిడ్డలకు ఒక దీవెనకరంగా ఉంటుంది, అది నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ నువ్వు ఇష్టంగా మొయ్యాలి, కష్టంగా మొయ్యకూడదు. ఇష్టంగా మోస్తున్నావా, కష్టంగా మోస్తున్నావా? బాప్టిజం తీసుకున్నావు, కొన్ని సంవత్సరాలే, ఇంకొకరు చెప్పమంటే చెప్తారు ఎన్ని సంవత్సరాలు. కానీ ప్రతిరోజు ఆయన సిలువని ఇష్టంగా మోసావా? ఇష్టంగా మోసావా ఆయన సిలువని? ఏదో ఈ 40 దినాలైనా, 40 దినాలు భక్తి కోసం మనం కోరుకోకూడదు. జీవితకాలం అంతా ఆయన సిలువను మోసుకొని వెళ్ళాలి. ప్రతి దినమా, ప్రతి దినం ఆయన సిలువను మోసుకొని వెళ్ళాలి. నువ్వు సిలువను మోసుకునేవారంటే గుర్తేంటి తెలుసా? ఆయన సిలువని మీద ఉంది అని అంటే గుర్తేంటి తెలుసా? అంటే ఒకటే గుర్తు, నువ్వు వేరు కొంచెం లేచి దేవునికి స్తుతిస్తావు, వాక్యం చదువుతావు, కుటుంబ ప్రార్థన జరిగింది. నువ్వు సిలువను మోస్తున్నావంటే ఏంటి తెలుసా? గుర్తు అన్నిటికంటే అనేక మంది ఆత్మల దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పి ప్రభు సన్నిధికి నువ్వు తీసుకొని వస్తావు. ఒక్క ఆత్మని తెచ్చారా? ఒక్క ఆత్మనేనా? నీ భర్త వచ్చారా? ఆదివారం నీ భర్త వస్తున్నాడా ప్రార్థనకి? నీ బిడ్డలు వస్తున్నారా ప్రార్థనకి? నీ పక్కనున్న స్నేహితులు వస్తున్నారా ప్రార్థనకి? నువ్వు నీ కుటుంబం వస్తున్నావు అని నేను కూడా చాలా సంవత్సరాలు చూస్తున్నాను. అందరూ కొత్త ముఖాలే, పాత ముఖాలే. సారీ, కొత్తలు ఒకటి కనబట్టలేదు. చీరలు మారుతున్నాయి కానీ కొత్తగా మీరు కూర్చొని చీరలు కొడుతున్నారు కానీ కొత్తలు ఒక్కరు రావట్లేదండి. ఒక్క నూతన ఆత్మను కూడా తీసుకున్నా. లేకపోతే మీకు చాతకపోతే చెప్పండి, పట్టుకొస్తాను. ఆ 4 వచ్చే నెలలో ఒక్కసారి పట్టుకొచ్చుకుంటాను ఇక్కడికి. మీరు చేస్తాను, నేను మీ పని కూడా చెప్పండి. నేను మీకులాగా ఒక విశ్వాసిని. మనం గొర్రెలను తీసుకొని వస్తే సేవకుడు దాన్ని మేపుతాడు. సేవకుడు తీసుకొని రాడు, మనమే తేవాలి. కానీ నాకు ఆ డ్యూటీ ఇప్పటికి కూడా, నా డ్యూటీ నేను ఇప్పటికీ కూడా అనేక ఆత్మలు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చుకోవాలి. మళ్ళీ నాకు 2 పోస్టులు ఇచ్చాడు, తీసుకొని వచ్చుకోవాలి, మళ్ళీ వాళ్ళకి నేనే చెప్పుకోవాలి. కానీ 2 బ్లెస్సింగ్స్ నాకు తెలుసా. చక్కగా నేనే పరిచయం చేసుకొని నేనే తెచ్చుకుంటాను. మళ్ళీ దేవుని కృపను బట్టి దేవుడే వాళ్ళని బలపరుస్తాడు. అరే మీకు వద్దంటే చెప్పండి, మీరు చేయలేరంటే చెప్పండి, నేను చేస్తాను, నేను తీసుకొస్తానండి. అంటే మనం పని చేయట్లేదు, దేవుడి పని అంతే. నువ్వు దేవుడి పని చేయట్లా, నీ మీద సిలువ లేదు, ఆయన కార్డు నీ మీద లేదు. ఆలోచించుకోండి. ఇదిగో నేను దేవుడి పని చేయాలి. ఈ 7 దినాలు ఉన్నాయి, ఇలా జరుగుతూనే సిలువ ధ్యానం గురించి ధ్యానిస్తున్నాం. ఇలాగా మా చర్చికి ఒక్కసారి రండి ఇన్వైట్ చేయాలి, చుట్టుపక్కల ఇన్వైట్ చేయాలి, ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయాలి. అనేక మందిని మనం దేవుని సన్నిధిలోకి నడిపించాలి. చూడండి, 2ది, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వాక్యం చదవనమ్మా. మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అన్నాడు. అంటే అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అంటాడు. ఎలా నలగొట్టారు మీకు తెలుసా? అతన్ని భయంకరంగా కొట్టారండి. ఈడ్చుకొని వెళ్ళారంట. గెత్సేమనే తోటలో నుండి ఆయన్ని ఈడ్చుకొని వెళ్ళారంట. నడిపించుకుంటే వెళ్ళా, బైబిల్లో రాయబడింది ఆయన ఏడవబడ్డాడు అన్నది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయనకి శ్రమ. ఈడ్చబడ్డాడు, ఈడ్చుకొని వెళ్తున్నారు, ఆయన్ని కొడుతున్నారు కాలుతో, భయంకరంగా కొడుతున్నారు, కడుపులో కొడుతున్నారు, కాలుతో ఈడ్చుకొని వెళ్తున్నారు. అప్పుడులాగా ఇలాగా మంచి రోడ్లలో, కంకర రోడ్లు, మట్టి రోడ్లు నిందుతారు, భయంకరంగా ఉంటాయి రోడ్లు కూడా. ఈడ్చుకొని అబ్బా ఎలా తగిలి ఉంటుందండి, కొడుతుంటే అక్కడ గోడ కొట్టి మరి ఎలా ఉందో పరిస్థితి మనకు తెలియదు. ఈడ్చుకొని వెళ్ళారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి కరుణలతో కొడతానికి అప్పగించుకోవటానికి అక్కడ పేతురును తీసుకెళ్లారంటండి. అక్కడ తీసుకొని వెళ్ళగానే ఆయన నిల్చోబెట్టారంట. అక్కడ ఆయన మీద డ్రెస్ తీసేశారు, వస్త్రం తీసేసి అక్కడున్న సైనికుడికి ఆ కొరడాలు ఇచ్చారు కొట్టమని. అక్కడ ఒక రౌండ్ వేసారు కొడతానికి. అతను వస్త్రం తీయగానే ఆ కొరడలకు ఎంతగానే ఆగిపోయారంటండి, కొట్టకుండా ఆగిపోయారంట. ఇతను అంటున్నాడు అనమాట, కొట్టనా ఇన్ని
సిపాయిలు అంటే వాళ్ళు అంటున్నారంట, మాకు కొట్టాలని మనసు రావట్లేదు అంటారు. ఎందుకంటే ఇంత అందమైన దేహాన్ని మేము ఎప్పుడు ఎక్కడ చూడలేదు అంటున్నారంటండి. మేము ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఇంత అందమైన దేహాన్ని, మాకు కొట్టాలని మనసు రావట్లేదు. అంత అందమైన దేహం అంటండి ఏసేది. హల్లెలూయా. ఆయన ఎలాగైపోయాడంట అండి, అతడు నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమైందంట. ఎవరికి? తండ్రికి ఇష్టమంట. ఎవరిని నలగొడటానికి? కుమారుని నలగొడటానికి ఇష్టమంట. నిన్ను కూడా దేవుడు నలగొడటానికి ఆయనకి ఇష్టమంతే. ఆయనకి ఇష్టమండి. నిన్ను నలుగు కొట్టేటప్పుడు, నిన్ను వేదన కలుగ చేసేటప్పుడు, శ్రమలు వచ్చేటప్పుడు, పోరాటాలు వచ్చే, అది నీకు పోరాటంగా అనిపించదు. అదొక్కటే గుర్తుపెట్టుకో, అది కనిపించదు. మీకు దేవుని కృపను బట్టి ఒక మాట చెప్పగలుగుతాను. ఎందుకంటే 4 నెలలు, ఇది 3rd మంత్ అనుకుంటే ఎండింగ్, దేవుడు నన్ను, అంటే నేనేం ఇన్ని రోజులు ఫాస్టింగ్ అని ఏం పెట్టుకోవాలా, నా కూలి కోసం నెలకి ఒక 15 రోజులు 12 రోజులు ఉంటాను అంతే. అలాంటిది 3 months నుంచి ఫుడ్ తినలేకపోతున్నాం అస్సలు. నైట్ వచ్చి ఒక చపాతి తిన్నాను అంతే. నైట్ వచ్చి ఒక చపాతి ఒక్కడే తిన్నా. ఫుడ్ తీసుకోవట్లేదు, ఏమి తాగట్లేదు, ఒక వాటర్ తాగుతుంది అంతే. కానీ అసలు ఎంత ఆరోగ్యంగా ఉన్నది తెలుసండి, ఎంత శక్తిని తెలుసా. అంటే ఆయన నలగ కొట్టేటప్పుడు యెహోవాకి ఇష్టమైంది. అంటే ఆయన నిన్ను నడిపించేటప్పుడు, నిన్ను ఆయన శ్రమల మార్గంలో తీసుకెళ్ళేటప్పుడు, ఆయన నిన్ను ఉపవాసంలో నడిపించేటప్పుడు, నిందల అవమానాల మధ్యలో నడిపించేటప్పుడు నీకు ఆకలి, నాకు నిజంగా నాకు ఆకలి అవ్వట్లేదు, దాహం అవ్వట్లేదు, నీరసం అంతకంటే లేదండి. ఎప్పుడు పరిచయకి వెళ్తూనే ఉన్నా. రోజు ఎలాగుంది రొటీన్ లైఫ్, వెళ్తేనే స్కూల్కి వెళ్తున్నాను, చూసుకుంటున్నాను, ప్రేర్ చేసుకుంటున్నాను, మళ్ళీ నా పరిచయకి నేను వెళ్తూనే ఉన్నానండి. కానీ ఇన్ని రోజులనేం లేదు, వెళ్తున్నాంలే అని అనుకుంటా, రావట్లా, సరే అంటే నాకే తెలియదు. అంటే ఆయన తీసేశాడంటే ఆయనకి ఇష్టమైంది. ఆయన నలుగు కొట్టడము ఆయనకి ఇష్టమైంది. ఆయన నిన్ను నలుగు కొట్టేటప్పుడు సంతోషంగా మనము ఆయనకి అప్పగించుకోవాలి. అప్పుడు మన జీవితంలో ఎంత సంతోషం ఉంటుంది తెలుసా. ఈ 40 దినాలే కాదు, ఆయన నడిపిస్తాడు. ఎందుకు నన్ను ఈ విధంగా తీసుకెళ్తున్నాడో నాకైతే తెలియదండి, నాకైతే ఏం తెలియదు. ఎన్ని రోజులు తీసుకెళ్తాడు చూద్దాం, వెళ్దాం. ఆయన ఓపిచ్చాడు, బలాన్ని ఇస్తున్నాడు, కృపణిస్తున్నాడు. ఇంకెందుకు, అప్పటికంటే ఇప్పుడే బాగుంది అనిపిస్తుంది, హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాను అనిపిస్తుంది అప్పటికంటే. కానీ దేవుడు ఆయన నడిపిస్తున్నాడు, ఆయన కృప ద్వారా నడిపిస్తున్నాడు. అతను నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, ఆయన 10,000లో అతి సుందరంట. చూడండి 53 వాక్యం. ఏట మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతను ఆయన ఎదుట పెరిగేది. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతనికి స్వరూపమైన సొగసైనను ఆయన 10,000 అతి సుందరుడండి. ఆయన చూడగానంట ఆయనకి ఏం లేదంటండి, పోగొట్టుకున్నాడు. ఎవరి కోసం? నీ కొరకు, నా కొరకు ఆయన సమస్తం పోగొట్టుకున్నాడు. ఈరోజు ఉపవాసం ఉంటే ఏమంటారండి, కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయండి, గ్లామర్ పోయిద్దండి, అందం పోయిద్దండి, గ్యాస్ వస్తుందండి, షుగర్ పెరిగిద్దండి, బీపీ పెరిగిద్దండి. అసలు స్కూల్కి వెళ్తాను, సిగ్గుండాలి మనకి. ఇవాళ కూడా రంజాన్ నుంచి స్టార్ట్ అయింది. మా స్కూల్లో పిల్లలు 8వ తరగతి 6వ తరగతి పిల్లలు ఫాస్టింగ్ ఉన్నారండి. మనకు సిగ్గుందా? ముస్లిమ్స్ అండి. నేను వాళ్ళు చెప్పాను, మా స్కూల్కి వస్తున్నారు కదా చిన్నపిల్లలు, నాకే బాగా 6వ తరగతి పిల్లలండి, 6, 7, 8, 9 పిల్లలు ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు మా స్కూల్లో. వాళ్ళందరూ అసలు వాళ్ళంతా ఫాస్టింగ్ ఉండేటప్పుడు చిన్నపిల్లలు ఒక డ్రెస్ వేసుకొని వచ్చేసారు. ఏంటన్నా అందరూ, మేము ఈ రోజు నుంచి ఉపవాసం ఉంటున్నాం సార్. ఎప్పుడు దాకన్నా
మళ్ళీ వాళ్ళు సాయంత్రం 5 అప్పుడు తింటారంట, నెక్స్ట్ అప్పుడే తింటారంట. మళ్ళీ దాని తర్వాత ఉమ్ము కూడా మింగరంట. నేను అనిపించింది, మనకు సిగ్గుందా అనిపించింది అసలు అండి, మనకు అసలు ఉందా అనిపించింది. చిన్న పిల్లండి, అది అసలు ఆ దేవుడికి ఎంత విలువనిస్తున్నారని. మన దేవుడు సజీవుడు. ఎంతమంది ఉండటానికి ఇష్టపడుతున్నారు? ఉపవాసం ఈ 40 దినాల్లో ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి. ఒక పూటైనా, ఉదయం నుంచైనా సాయంత్రం ఈ గూడికి అయిపోయిన దాకైనా ఉండి నైట్ ఏం తినొచ్చుగా. చచ్చిపోతామా అంటే నేనున్నానని మీకు చెప్పట్లేదు అండి, నాకంటే ఆ కృపనిచ్చాడు. నాకు లేకపోతే నేను తినేసేవాడిని. కానీ మీకు ఈ సమయం మనకి ఇచ్చాడు శుద్ధీకరించుకోవటానికి. ఉపవాసం అండి. నలగొట్టుటకు యెహోవాకు ఆయనకి సొగసైనను ఉండదు. కానీ ఏ స్వరూపం ఉంటుంది తెలుసా? మనకి ఆయన పోలిక మనకు వచ్చేస్తూ ఉంటుంది. భూలోకం పోలిక పోయింది, ఆత్మ సంబంధమైన పోలిక, ఆత్మ సంబంధమైన స్వరూపం నీలో కనపడింది. నిన్ను చూసినప్పుడు దేవుని యొక్క మహిమ ప్రజలందరినీ చూసినప్పుడు ఏమంటారు? ఏంటి ఎంత తగ్గిపోయావు, ఏంటి ఆ గ్లామర్ పోయింది, ఏంటి అని అంటారు ఈ లోకస్తులు. కానీ నిన్ను చూసి ఎవరు భయపడతారు తెలుసా? దెయ్యపు శక్తులు భయపడతాయి, అంధకార శక్తులు భయపడతాయి, చీకటి శక్తులు భయపడతాయి, దురాత్మ శక్తులు భయపడతాయి, పనుల శక్తులు భయపడతాయి. నిన్ను చూసి నీ కుటుంబాన్ని బట్టి పీడిస్తున్న ప్రతి ఒక్క దురాత్మ శక్తులు గడగడగడ ఒలికిపోయి పారిపోతా ఉంటాయి. తెలుసండి, నిన్ను చూసి దానికి కనపడుతుంది నీ మహిమేంటో, దానికి కనపడుతుంది నీ మీద ఉన్న వెలుగేంటో, దానికి కనపడుతుంది నీ మీద ఉన్న శక్తి ఏంటో. మనుషులకి కనపడదు. మనుషులు దూరేడు ఏమిటో తెలుసా? తింటమాని తిను అని వాడు మళ్ళీ ప్రోత్సహిస్తా ఉంటాడు. మీ యవన బిడ్డలకి కలిగినప్పుడు తల్లిదండ్రులుగా మీరు ఎంకరేజ్ చేయగలుగుతున్నారా? మా ఉపవాసం ఉండాలి, వారానికి 2 రోజులైన ఉపవాసం ఉండాలి, ఆదివారం పూటైనా మామూలుగా అంటే ఈ దినాలు ఉపవాసం ఎంకరేజ్ చేస్తారు. కానీ మీరు ఆదివారం పూటైనా ఒక్క పూట తినకుండా ఉదయం వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత మేము ఆ ఆదివారం పూట మేము ఆ ఉపవాసం ఉంటాం అన్న వాళ్ళు ఉన్నారండి. చెయ్యొద్దు. దీనికి అర్థం అంటాం, ఒక్క ఆదివారం అయినా ఉపవాసం ఉంటే టిఫిన్ చేయకుండా ఏం చేయకుండా ఉపవాసంతో వచ్చి కూడికి అయిపోయిన తర్వాతే అప్పుడే నేను భోజనం చేస్తాను అన్న చెయ్యొద్దు. 1, 2, 3 ఉన్నారండి అంతే. ఆ ముగ్గురే, అమ్మతో పాటు 3 ఉన్నారండి. మిగతా అందరూ అసలు యవనస్తులు ఉన్నారు. సిగ్గుండాలి మనకి. చక్కగా ఒక్క ఆదివారం పూట కూడా ఉండలేకపోతున్నాం మనం. ఒక్క ఆదివారం దేవుడు ఉండలేకపోతున్నాం తినకుండా. ఉదయాన్నే పరిగెడతాం, మటన్ కొట్టికి ఆ కొట్టికి ఈ కొట్టికి ఉండలేకపోతున్నాం. ఏమండి, దేవుని సన్నిధిలోకి మనం వస్తున్నాం. ఈ దేవుడు మనకి ఈ ఫాస్టింగ్ ప్లేస్ దేనికంటే నీకు నువ్వు శుద్ధీకరించుకోవటానికి, నీకు నువ్వు సరి చేసుకోవటానికి. అతనికి సొగసైనను అలాగ కొట్టారండి, అలా కొట్టారు. ముసుకేసి గుద్దుతుంటే ప్రవచించి ఎవరు కొట్టారో అంటున్నారు, ఉమ్మేస్తున్నారు. ఆయన ఎంతమంది కొడుతున్నారు, గుద్దుతున్నా కూడా ఆయన తుడుచుకోలేదంటండి. చెట్ట అబ్బా అని కూడా అనలేదంట. ఎంత నిప్పుంటుంది బా అని కూడా అనలేదంటండి. ఎందుకంటే అబ్బా అనంటే నీ మీద ప్రేమ లేదు అన్నట్టు. చిన్నపిల్లలు చూడండి, నీ మీద ఎక్కి తొక్కుతున్నప్పుడు వాళ్ళు నీ మీద ఎంత తొక్కించుకుంటావు, కానీ నొప్పి అని అంటావా అని అనవండి. నొప్పి అని అనం. ఎందుకంటే నొప్పి అని అంటే వాళ్ళు బాధపడతారేమో అని మనం అనం. ఇప్పటికీ నా కూతురు, దానికి 22 సంవత్సరాలు వచ్చాయి. ఈరోజు కూడా అది నా పక్కనే పడుకుంటుంది. వెళ్ళి నాకు ఇక్కడ నేను తల తీసుకొచ్చి ఇక్కడ వేసింది, గుడి మీద వేసింది, చేయి పొట్ట మీద వేసింది. నేనేమో అలసిపోయి వస్తాను, నేను వచ్చేదాకా పడుకోలేదు. ఇంకా తల దగ్గర ఇక్కడ పెట్టి ఇక్కడ వేసింది. నాకు ఊపిరి ఆడిందండి. ఆడిందంట ఆడు కూడా ఆడదు. కానీ అది పాపం దానికి ఆ కొద్దిసేపు దానికి అలా పడుకోవాలని ఇష్టం. నాకు అలా వదిలేస్తాను. నేను బాధపడితే అది పక్క చేరి పడుకుంటుంది. పాపం ఆ కొద్దిసేపు కోరుకుంటుంది తండ్రి దగ్గర నుంచి ఆ ప్రేమ. నేను కొద్దిసేపే భరిస్తా. కానీ ప్రభు అయితే ఆయన నిన్ను ప్రేమ, ఆయన అధికంగా దాన్ని సొగసైన స్వరూపం కూడా లేదంట. అలాగా నలుగ కొట్టబడ్డాడు దేవుని కొరకు. అంత ప్రేమను నీ పట్ల దేవుడు
కనపరిచాడు. ఎవ్వరు చూపించిన ప్రేమ అండి. ఈ లోకంలో ఎవ్వరు కూడా మనతో పాటు ఉండరండి. మనతో పాటు ఉండరు. స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు అని బైబిల్లో ఉంది. నాకు ప్రాణ స్నేహితుడు అనేది వద్దు, బైబిల్లో లేదు. నీకు ఎవరు ఫ్రెండ్షిప్ ఉండకూడదని బైబిల్లో ఉంది. ఈమె నాకు ముఖ్య స్నేహితురాలు, ఈమె నాకు ముఖ్యము కుదరదు, బైబిల్ ఒప్పుకోదు. ఎందుకంటే నువ్వు ఒక రోజు ఏడుస్తావు వాడి వల్ల, ఆ అమ్మాయి వాళ్ళు ఏడుస్తావు, ఆ అబ్బాయి వాళ్ళు ఏడుస్తావు ఫ్రెండ్షిప్ ఉంటే. అందుకని మనము దేవుని తప్ప ఎవరిని నమ్మద్దు. దేవునికి తప్ప ఏదో కూడా నువ్వు పంచుకోవద్దు. దేవుని దగ్గరికి వెళ్ళు, నీ జీవితం అద్భుతము చేస్తాడు. మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మూడవది, మనకి సమాధానమైన శిక్ష అతని మీద పడేను అంటుంది. అంటే మనకి సమాధానం ఇస్తానికి ఆ శిక్ష ఎవరి మీద పడిందండి? దేవుని మీద వేసుకున్నాడు ఆయన. చూడండి, ఎప్పుడు రాసిన పత్రిక 5:8 వాక్యం. 5:8 ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఏం నేర్చుకున్నాడంటండి? విధేయత. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. అంటే నీకు వస్తున్న శ్రమలు, నీకు వస్తున్న పోరాటాలు నువ్వేం నేర్చుకుంటావంటండి? విధేయత, లోబడి జీవితము ప్రభు నీకు నేర్పిస్తాడు అంటున్నాడు దేవుడు. ఈ అంత్య దినములో మనము కూడా ఆయన కృపను కోరుకొని నిలబడాలి. చూడండి, 1 పేతురు 2:24 వాక్యం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రోగి మీద మోసి కొనెను, ప్రాణ మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీకు ఏం కలుగుతుందండి? స్వస్థత కలుగుతుంది, మీకు విడుదల కలుగుతుంది. నీకు ఒక డెలివరెన్స్ కావాలి, నీకు ఒక విడుదల కావాలి. నీ దేహానికి అనారోగ్యము, నీ దేహానికి బలహీనత, పోరాటాలు, అప్పులు పోరాటాలు, రోగ పోరాటాలు, అనేకమైన శ్రమలు కలిగిన పోరాటాలు నీ జీవితంలో చూస్తున్నావు. నీకు ఒక విడుదల కావాలి. ఈ రాత్రి కాలం అని వణుకుంటే దేవుడు నిశ్చయంగా ఒక విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఒక స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ప్రభు నీకు ఒక ఆదరణ ఇవ్వబోతున్నాడు దేవుడు ఈ రాత్రి కాలము. ప్రభు అంటున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఏ గాయం నీలో కలిగింది, దేహానికి, ఆత్మకి, శరీరానికి, ఏ మనసుకి ఏ గాయంతో నలిగిపోయి ఇక్కడికి వచ్చావు, దేని విషయంలో కృంగిపోయి ఇక్కడికి వచ్చావు, దేవుడు అంటాడు, నీకు నేను ఈరోజు విడుదల ఇవ్వబోతున్నాను, నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను, నీకు నేను బలపరచబోతున్నాను అంటున్నాడు దేవుడు. నీకు నీ జీవితంలో ఒక గొప్ప నెమ్మది నీకు దేవుడు ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు. కృపను ఇవ్వబోతున్నాడు దేవుడు. ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. నేను చూస్తున్నాను, ఆయన సన్నిధి ఇక్కడ బలంగా క్రియ జరిగిస్తున్నాడు. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. ఈరోజు ఒక గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవుడు ఒక స్వస్థతని మనం చూడబోతున్నాం. అందరు లేచి నిలబడదాం. ఎవరి బిడ్డలు కూడా లేచి నిలబడదాం. ఎవరు మోకరిపోతాం, ఎవరు మోకరిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదాం దేవుని రోజున, అడుగుదాం దేవుని యొక్క కృపను కోరుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఆయన నీ మీద ఒక సిలువను పెట్టి ఉంచాడు. ఒక చక్కకి దానికి అంత విలువ ఉంటే, ఒక చక్కి ఆ చెక్క అనుకుంటా ఉంది, నాకు ఒక విలువ లేదే, అందరు శపితమైన వాళ్ళు నా మీద మరణిస్తున్నారే అనుకుంది. ఎప్పుడైతే ఏసీ ఆ చెక్క మీద మరణించినాడో, దేశం మొత్తం అన్ని సంఘాల మీద ఆ సిలువ కనపడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ చెక్కకి అంత విలువ ఉంటే, నీ కొరకు నేను మరణించున్నాను, నీకు ఇంకెంత విలువ ఉండాలి, నీకు ఎంత విలువ ఇవ్వాలి. ప్రభు అంటాడు, నీకు విలువను తీసుకొని వస్తానికే నీ కొరకు నేను సింహాసనం విడిచిపెట్టి భూలోకానికి వచ్చాను.
నీకు నేను విలువ లేకుండా ఈ లోకంలో కుంగిపోతున్నావు. అప్పుల్లో, వ్యాధులు, రోగములు కుంగిపోతున్నావు. నువ్వు దేవుడు నీకు ఒక విలువను తీసుకొస్తానికే, నీ జీవితంలో ఒక అద్భుతం దేవుడు చేస్తానికే. ఇదిగో దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఒక కృపనివ్వబోతున్నాడు. దేవుడు అభిషేకం పొందుకో, ఒక కృపణిస్తున్నాడు. చెల్లి ఇదిగో కలువరి తల్లి మీద ప్రోక్షించబడుతుంది, కొన్ని బలహీనతలు కాల్చబడుతున్నాయి. హరికల మాదరు చికల మాదరు ఇదిగో నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి కాలం ఒక గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ సెటిల్మెంట్, నీ ఫ్యూచర్ విషయంలో భయపడద్దు. దేవుడు ఒక కృపనివ్వబోతున్నాడు. నా సిలువని మీద ఉంది, భయపడద్దు. ఇదిగో నూతన కృప. కొన్ని దినాలుగా ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నావు, దేవుడు ఇప్పుడు తెలుస్తున్నాడు, గొప్ప నెమ్మదిస్తున్నాడు. ఇదిగో దేవుడు ఒక సన్నిధిని తాకుతుంది. దేవుడు ఒక అభిషేకం తాకుతుంది. నా సిలువను మోస్తావా అంటున్నాడు దేవుడు. నా కుమార్తె దేవుడు అంటాడు, ఆయన పరీక్షణ కొరకు నేను పిలిచి ఉన్నాను. ఇదిగో నా సన్నిధి నీకు తోడుగిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నీ సెటిల్మెంట్ విషయంలో భయపడద్దు. గొప్ప సమాచారం వినపోతున్నావు. నీ జాబ్ విషయంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నేను నిన్ను సిగ్గుపరచనా. ఇదిగో ఆయన కృప నీకు దేవుడు తోడుగిస్తున్నాడు, ఆయన వెలుగు నీకు తోడుగిస్తున్నాడు. దేవుడు ఒక కృప. నా కుమార్తె దేవుడు చెప్తున్నాడు, నాకు ఇష్టమైన బిడ్డమంటున్నాడు. సమయాన్ని దీవించినట్టుగా నిన్ను దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. స్టడీస్ లో మంచిగా చూడకపోతున్నావు, గొప్ప సాక్షిక ప్రభుని నిలబెట్టుకోబోతున్నాడు. నీకు నేను మంచి స్వరం ఇచ్చిన బిడ్డ, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఒక ఏసేపు ఆగలిని దేవుడు దీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు ఒక ప్రేమని కొంది భయపడద్దు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను హెచ్చించబోతున్నాను. స్కూల్లో నీకు మంచి పేరు, ఖ్యాతి నీకు దేవుడు ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఆయన సన్నిధి ఇస్తున్నాడు. ప్రిచ్చింది ప్రేర్ చేసుకోవాలని ఉంది, కానీ ప్రేర్ చేసుకోలేకపోతున్నావు. చాలా డిస్టర్బెన్స్ ఇక్కడ నిలబడను. దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రి కాలం నీ కొరకు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. మంచి మనసు దేవుడు ఇచ్చాడు. కొన్ని దినాలుగా చాలా చిరాకు, చాలా కోపం, ఒక విషయంలో చాలా కుంగిపోతున్నాం. ఎవరికి చెప్పుకోలేని ఒక వ్యాధిని నాకు కనిపిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో ఒక చీకటి పారిపోవడానికి చూస్తున్నాను. దేవునికి లోపడాము. దేవుని జీవితంలో ఒక కార్యం చెబుతున్నాడు. ఆయన మహిమనికి దేవుడు తోడిపోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క శక్తిని తాకుతుంది. దేవుని యొక్క మహిమనికి ఇస్తున్నాడు. ఇదిగో దేవుని యొక్క సన్నిధి పొందుకైపోయే ఆయన మహిమనికి తోడికి ఇస్తున్నాడు. స్టడీస్ లో మంచిగా చూడబోతున్నాం. హృదయంలో కలవరపడద్దు, భయపడద్దు. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క కృపనికి తోడుగా ఉంది. దేవుడిని ప్రేమిస్తున్నాడు, భయపడద్దు. నీ కుటుంబ విషయంలో కంగిపోవద్దంటున్నాడు దేవుడు. నా మహిమనికి దేవుడు తోడుగా ప్రభు నిన్ను అనాథిగా విడిచిపెట్టని భయపడద్దు. పోరాటంలో జైలు చూస్తూ దిగులు పెట్టుకోవద్దంటున్నాడు దేవుడు. ఆయన కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు. ప్రభుత్వ సహాయం చూస్తున్నాం. ఇదిగో కలువరి రక్తం ఇక్కడ ప్రోక్షించబడుతుంది. ఇదిగో ఆయన సిలువ రక్తం ఇక్కడ ప్రోక్షించబడుతుంది. ఇదిగో ఆయన మహిమనికి తోడిగిస్తున్నాడు, భయపడతాం.
పోరాటం చూసి హృదయంలో కలవరం పడతంటున్నాడు దేవుడు. దేవుడు మీ పక్షంలో నిలబడగలడు. నేను నీకు మేలు చేయబోతున్నాను అంటున్నాడు. నీ కన్నీరు ఎక్కడ కూడా వ్యర్థంగా పోదు. దేవుడిని ప్రేమిస్తున్నానంటున్నాడు దేవుడు. ఆయన సన్నిధి నీకు తోడిగిస్తున్నాడు. బలహీనతను దేవుడు ఒక బలమైన శక్తి నీకు ఇస్తున్నాడు. నువ్వు దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకొని చూడు. ఇదిగో గొప్ప విడుదల కాలం చూస్తావు. ఆయన మహిమ తెలిపోతున్నాడు. కనిపిస్తున్నాడు. భయపడద్దు. దేవుడు ఒక సన్నిధి నీకు తోడిస్తున్నాడు. చాలా పోరాటం కొనుక వెళ్తున్నావు. ప్రేట్ చేసుకోవాలని కానీ ప్రేట్ చేసుకోలేకపోతున్నావు. నెమ్మది లేదు, సమాధానం లేదు. నిద్ర పట్టుక చాలా డిస్టర్బ్ అవుతున్నావు. 2 సమస్యలు నేను బాగా వేధిస్తున్నాయి. ఇదిగో దేవుడు చెప్తున్నాడు రాత్రి కాలము నీకు ఒక విడుదల పంపుతున్నాడు. ఇదిగో ఒక దుష్టుడు నేను బాగా కలవడుతున్నాడు. ఏ రావాలనైనా ఇదిగో ఒక చీకటి పారిపోవడం చూస్తాను. నీ తలంతా ఒక భారం, నీ గుండెంతో ఒక భారం తెచ్చావు. ఇదిగో దేవుడి తేలికపరుస్తున్నాడు. దేవుడు ఒక గొప్ప నెమ్మదిస్తున్నాడు. దేవుడు నీ హృదయవాంఛలన్నీ దేవుడు తెరిచిపోతున్నాడు. దేవుడు ఒక కృప, దేవుడు ఒక సన్నిధికి లోపడుతున్నాడు. కుమార్తె దేవుడిని ప్రేమిస్తున్నాడు. అంటే నూతన శక్తితో నింపుతున్నాడు. ఇప్పుడొక నూతన కృపతో నింపుతున్నాడు. ఇదిగో దేవుడికి సహాయం అందించబోతున్నాడు. నీ గర్భఫల విషయంలో భయపడద్దు. ఆ బిడ్డను దేవుడు దీవించబోతున్నాడు. ఒక అద్భుతమైన సహాయంలో పొందుకోబోతున్న దేవుడి దగ్గర నుంచి నీ హృదయంలో ఉన్న కలవరం భయం అంతా తొలగించుకోబోతున్నాడు. దేవుడు ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. ఇదిగో కలవరంతో చుట్టూరు కంచి వేసిన దేవుడు గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం నీకు ఇస్తున్నాడు దేవుడు. తల్లి కొన్ని నెలలుగా విడుదల రాని నీ దేహానికి ఒక స్వస్థత. ఇదిగో ఈ దినాల్లో నీకు దేవుడు ఒక గొప్ప విడుదల పంపుతున్నాడు. ఇదిగో నేను చూస్తున్న నీ మీద కలవరంతం ప్రోక్షించబడింది. ఇప్పుడే నీకున్న ప్రతి ఒక్క త్రుటి పక్షం అంతటి దేవుడు తొలగిస్తున్నాడు. ఆయన మహిమతో నింపుతున్నాడు దేవుడి. దేవుడు ఒక వెలుగు నేను ఆవరిస్తుంది. దేవుడు ఒక కృపని తాకటని చూస్తున్నాడు. భయపడద్దంటున్నాడు. దేవుడు ఒక వెలుగుని మీద ఉంది తల్లి. అనేక మంది కొరకును ప్రార్థించాలంటున్నాడు. అనేక మంది కొరకు కన్నీరు కార్చాలి. దిగులు పెట్టుకోదు. కొన్ని శ్రమలని కొరకు దేవుడి అనుమతించున్నాడు. భయపడద్దంటున్నాడు. నిత్యంగా విడుదల చూస్తావు. నిత్యంగా దేవుని యొక్క సహాయం చూడబోతున్నావు. దేవుని దేవుడు ఒక కృప దేవుడు ఒక సన్నిధిని తోడిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు నీ హెల్త్ విషయంలో చాలా డిస్టర్బెన్స్ కనపడుతుంది. నీ ఆరోగ్య విషయంలో ఒక 7 months నుంచి, ఒక 7 నెలల నుంచి మీ దేహంలో ఒక బలహీనత నేను వెంటాడుతుంది. ఇదిగో ఒక గైనిక్ ప్రాబ్లం ఇలా కనపడుతుంది. ఆ గర్భసంచి విషయంలో ఒక ప్రాబ్లం నేను చూస్తున్నాను. ఒక సర్పం నేను వెంటాడుతుంది. ఇదిగో దేవుని రాత్రి కాలం ఒక విడుదల పంపుతున్నాడు. పొందుకు ఒక అభిషేకాన్ని పొందుకో. ఒక డెలివరీస్ పొందుకు. ఇప్పుడే అంటే రికల అందరూ ఈరోజు ఇక్కడ నిలబడ్డామంటే అదొక కృపే.
నీ మీద ఒక మరణం నుంచి దేవుడు తప్పించాడంటున్నాడు. తల్లికల మంది పాప చాలా ఉన్నది, అలా చాలా డిస్టర్బెన్స్. ఒక వేదన కూడా వెళ్తున్నావు, నెమ్మది లేదు. అద్భుతమా, దేవుడు ఒక కృప నీకు ఇవ్వబోతున్నాడు. ఆమె సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన తీసుకొని నీ లైఫ్లో నువ్వే దృష్టిని తెచ్చుకున్నావు. కానీ దేవుడైతే విడిచిపెట్టలేదు. ప్రభువైతే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో దేవుడికి అప్పగించుకో, దేవుని దగ్గర శుద్ధీకరించుకో. ఆయన కృప నీకు ఇవ్వబోతున్నాడు, ఆయన కనికరం నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఒక నూతన కృప ఇవ్వబోతున్నాడు, నూతన ఆరోగ్యం తల్లి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ మీద ఒక బలమని శక్తిని మీకు ఇవ్వబోతున్నాడు. ఒక ఇరిమిలాగా ఒక ప్రార్థన చేసి ఒక భారం మీద నింపబోతున్నాడు. ఒక కన్నీరు కాచి ఒక భారము, సంఘం పట్ల ఒక దర్శనము, బిడ్డల పట్ల ఒక దర్శనము చూడబోతున్నాడు. నీ నేత్రములు దేవుడు అగ్ని నేత్రములుగా మార్చబోతున్నాడు. పోరాటాల నుంచి దేవుడు నీకు విడుదలవ్వబోతున్నాడు. ఇదిగో దేవుడు నూతన బలమునికి పోతాడు. నీ దేహంలో ప్రతి ఒక్క నీరసాన్ని, బలహీనత అంతటి దేవుడు తొలగిస్తున్నాడు. ఇదిగో నా కృప నీకు చాలు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి అప్పగించుకుందాం. దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు. అప్పగించుకుందాం దేవునికి. దేవుడు ఒక సహాయం కోరుకుందాం. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క సహాయం మనం చూడబోతున్నాం. పోగొట్టుకుని ఒక ప్రేయర్ అనాయింటింగ్ దేవుడికి పోతున్నాడు. ఇదిగో ఆ కుంటుడికి తెలుసు, ఆ కుంటుడుకున్న బాధ ఏంటో. నీ బాధ, నీ శ్రమ, నీ కష్టం, నీ దుఃఖం ఎవరికి తెలీదు. అందుకని దేవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. నీ కన్న తండ్రి, నీ కన్న తల్లి, నీ భార్య, నీ భర్త ఎవరు కూడా నీ బాధను అర్థం చేసుకోలేరు. నీ వెళ్తున్న శ్రమలు అర్థం చేసుకోలేరు. నువ్వు పడిపోయావు, ఎవరికైనా చెప్పుకోవాలంటే బాధ, తిడతారేమో. నీ బలహీనతలు ఎవరికైనా చెప్పుకుంటే తిడతారేమో నాకు భయము. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను మనుష్య కుమారుడిగా మీ మధ్యలో సంచరిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడిగా నేను సంచరిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఇదిగో దేవుడు ఒక కృపణిస్తున్నానంటాడు. నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను. అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. అద్భుతమైన విడుదల ఇవ్వబోతున్నాడు. మీ పరీక్షలు దేవుడు ఒక జయం చూడబోతున్నారు. ఎవరు బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, దేవుడు మీకు ఒక జయం ఇవ్వబోతున్నాడు అంటాడు దేవుడు. స్టడీస్ మంచి బ్లెస్సింగ్ చూడబోతున్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల మీద దేవుడు ఒక కృప ఉంది, భయపడద్దు అంటున్నాడు దేవుడు. జయం చూడబోతున్నారు. అద్భుతం దేవుడు చేయబోతున్నారు. అందరూ ప్రార్థన పూర్వకంగా అనేక మంది తాకారు. శోధనలో ఉన్నవారే కాదు, అనారోగ్యంతో ఉన్న వారిని కూడా ప్రభువారు ఈరోజు విడుదల కలుగు చేసినందుకు దేవునికి మంచి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నా మనసులో
యేసయ్యా మాట్లాడారు గట్టిగా ఆయన ఏమి లోటు చేస్తున్నాడు మనకి, నీకు ఏమి లోటు చేశాడు? నువ్వు పిలిస్తే పలకడం లేదా? దైవజనుల ద్వారా ప్రవచనాత్మకంగా నిన్ను బలపరచడం లేదా? ఆయన ప్రాణాన్ని నీకోసం నమ్మకం బలిగా అనిపించాడే. ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నావు నువ్వు? ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నావు? ఒక్క పూట కృతజ్ఞతగా మందిరానికి వచ్చి ఆయనకి స్తోత్రాలు చెల్లించలేకపోతున్నావే. దానికి ఎన్నో సాకులు, ఎన్నో అడ్డంకులు అయినా స్టిల్ ఇప్పటికీ ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు, ప్రేమిస్తూనే ఉంటారు. ఎందుకో తెలుసా? ఆయన స్వహస్తాలతో నిన్ను నన్ను చేసుకున్నాడట. ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడట. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడ యేసయ్యా. చింతలన్నీ తీరే నిన్ను చేరగా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రభువా స్తోత్రం నాయన. ఈ శిలువజాన ఆరాధనలు, మండల కాల శిలువజాన ఆరాధనలో 2వ రోజు, ఈ గురువారం రోజునైనా మమ్మల్ని అందరినీ నీ సన్నిధికి పిలుచుకున్నందుకు స్తోత్రాలు. నీ దీనదాసుని ద్వారా మీరు మా కొరకు కాచిన రక్తము యొక్క విలువను తెలియజేసినందుకు స్తోత్రాలు. మీరు పొందిన గాయముల వల్ల మాకు స్వస్థత, మేము స్వస్థత పొందుకుంటున్నాము, కానీ తిరిగి కృతజ్ఞతలు తెలియజేయలేనటువంటి స్థితిలో మేము ఉంటున్నాము. అంతలోనే మేలు పొంది అంతలోనే మర్చిపోయే ఈ మానవ జన్మనైనా అయినా మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసి మీ అధ్యక్షతకు అప్పచెప్పిన ఈ యొక్క ఆరాధనలో మీరు మాతో ఉండి, దైవజనుల్లో ఉండి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మిగిలిన 38 రోజులు నీ యొక్క ఆధ్వర్యంలోనే, నీ యొక్క నడిపింపులోనే ప్రతి బిడ్డను ఈ స్థలంలో నిలబెట్టుకొని, మీ పక్షముగా నిలబడిన ప్రతి బిడ్డలో మీరుండి సత్యవాక్యాన్ని, బుద్ధి వాక్యాన్ని, గద్దెపు వాక్యాన్ని అనుగ్రహించి మమ్మల్ని అందరినీ నా తండ్రి ఆధ్యాత్మికంగా బలపరచమని వేడుకుంటూ, అయ్యా కొద్ది విజ్ఞాపనలు ఉన్నాయి నాయన. నీ పాద సన్నిధిలో కోమలి గురించి ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆ కుమార్తె ఎన్నిసార్లు ఆ యొక్క థైరాయిడ్ అని, టైఫాయిడ్ అని అనేక మార్లు బలహీన పడిపోయింది. అయినా ప్రతిసారి నేనున్నానని ఆ బిడ్డని స్వస్థపరిచినందుకు, బలపరిచినందుకు స్తోత్రాలు. అయ్యా, బిడ్డ మరి ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసి పెన్షన్కి అర్హురాలు ఆయన. ఆ పెన్షన్ కూడా ఆ బిడ్డకి ఎంతో అవసరం కనుక ఒక్కసారి కరుణ చూపించండి. అధికారులతో మీరు మాట్లాడండి. ఎస్ మై లార్డ్, ఆ కుమార్తెకు మీరే ఆ యొక్క పెన్షన్ ఏర్పాటు చేసి ఆ బిడ్డ కుటుంబాన్ని ఆదుకోమని కోరుకుంటున్నాను. అలాగే నాయన, మరి ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలు, వారికి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి కనుక పండు, బోగులు, చెర్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. జీ బ్లెస్సీని జ్ఞాపకం చేసుకోండి. కావ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎస్ మై లార్డ్, ఇంటర్మీడియట్ అంటే అదొక మైల్ స్టోన్ లాంటిది నాయన. అక్కడి నుంచి వారి జీవితము ఏ మార్గంలో ప్రయాణించాలో ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు కనుక చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు కనుక ఆ మైల్ స్టోన్ దగ్గర సరైన మార్గాన్ని, మీ ప్రణాళిక ప్రకారం నడిచే మార్గాన్ని వారికి నడిపింపు దయచేయండి. అలాగే 10th క్లాస్ ప్రైజ్ ప్రవీణ్, కార్తీక్, యశ్వంత్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను నాయన. నా ప్రభువా, ఈ బిడ్డలందరూ చాలా కష్టపడి చదువుతున్నారయ్యా. వీరికి తగిన ప్రతిఫలం కాదు, మీ కృపను పొందుకున్న ప్రతిఫలం వారికి దయచేసి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి మీరే మార్గము సరళం చేయండి నాయన. మార్చిలో దీపికాకి ఎగ్జామ్స్ జరగబోతుండగా ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆ బలహీనతలు ఏమున్నాయో, ఏ సబ్జెక్ట్స్ కొంచెం ఆ బిడ్డ కష్టంగా, కఠినంగా భావిస్తుందో వాటిలో మీ జ్ఞానాత్మ ఆ బిడ్డకు అనుగ్రహించబడును గాక. నా ప్రభువా, కీర్తిని, కిరణ్ని, అలాగే చంద్రకళ, సతీష్ను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను నాయన. ఈ కుటుంబము ఈ మధ్య కాలమే నా తండ్రి ఈ సన్నిధికి పరిచయమైన కుటుంబం. వీరి కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. చాలా కష్టపడే స్వభావము సతీష్ది. ఎస్, కష్టాన్ని తగిన ప్రతిఫలమే కాకుండా వారికి మీరే ఆర్థికంగా బలపరిచి సహాయం చేయండి. యవ్వన కుమార్తె, కుమారుడు కీర్తి, కిరణ్లు మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని కోరుకుంటున్నాను. అలాగే నాయన, పండు, సౌమ్యాల గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన 2 బిడ్డలు చిన్న వయసులోనే రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న డేవిడ్, రక్షణలు అనగా నాయన బబ్లు, గ్రేసి తల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి.
వారి కొన్ని వ్యాపారాలు చేశారు, వాటిలో కొంత అభివృద్ధి కనపట్టలేదు నా తండ్రి. కానీ మీ చిత్తం బయలుపరచండి. మీ చిత్తానుసారంగా వారు నడుచుకొనుటకు సిద్ధంగా ఉన్నారు. మీరు ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు. ఒక్కసారి నాయన ఆ కుటుంబాన్ని దర్శించి వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగజేసి శాంతి సమాధాన సమృద్ధులతో ఆ కుటుంబాన్ని నింపమని కోరుకుంటూ, యేసయ్యా మీరు మాకు తోడుగా ఉంటే అంతే చాలునని నా తండ్రి మేమందరము నీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉండగా, మరి సాల్మన్, జ్యోతి, అలాగే యశ్వంత్, దీపికలు ఈ కుటుంబం కూడా నాయన రెగ్యులర్గా ప్రతి ఆదివారము మందిరానికి వచ్చే కొద్ది కుటుంబాల్లో ఈ కుటుంబం కూడా ఒకటి కనుక ఆ కుటుంబంలో కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయి కనుక ఈ మధ్యనే మరి సాల్మన్ తీవ్రమైన ప్రమాదానికి గురై ఆ యొక్క కాలర్ బోన్ బ్రేక్ అయి మళ్ళా అది స్వస్థపరచబడే కృపను మీరు చూపించారు. అదే కాదు నాయన, తిరిగి తన డ్యూటీస్కి తను వెళ్ళే గొప్ప భాగ్యాన్ని బిడ్డకిచ్చారు. ఇక మీదట అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ బిడ్డ చుట్టూ, ఆ కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచెను వేసి వారి జీవితాల్లో అభివృద్ధిని దయచేయమని కోరుకుంటున్నాను. అలాగే జయశ్రీవదిని, అలాగే మరి ప్రసన్నని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. అయినా ప్రసన్న ఆ యొక్క ట్రీట్మెంట్ విషయంలోనే కొంత డిలే అవుతుంది కనుక ఈరోజు మరి వాళ్ళు విజిట్ చేసిన డాక్టర్ కూడా పెద్ద ప్రమాదకరమైనది కాదని ఆ డాక్టర్ ద్వారా మీరు చెప్పించినందుకు స్తోత్రాలు. కానీ ఆ బిడ్డ ఇచ్చినటువంటి ఆ డాక్టర్ గారు ఇచ్చిన మందులు కరెక్ట్గా వాడడమే కాకుండా ఆ యొక్క ఔషధాల్లో మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి ప్రసన్నకి విడుదల కలుగచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఆ బిడ్డ చెయ్యి యథాస్థితికి వచ్చి చక్కగా తన పనులే కాకుండా మందిరపు పనులు కూడా చేసుకునేటకు మీరే మంచి ఆశీర్వాద ఫలము దయచేయండి. జయశ్రీ అక్కగారికి నాయన మరి గడిచిన 2 నెలలుగా ఆ గుండెకు సంబంధించిన కొంత బలహీనత ఆ బిడ్డను చీకాకు పరుస్తుంది. మరి స్వస్థపరిచారు, కానీ వాటి కోసం వాడుతున్న మందుల ద్వారా కొంత ఆ దగ్గు అనేది ఇబ్బందికరంగా ఉంది కనుక దగ్గును కంట్రోల్ చేయండి. యేసు నామములో ఆ దగ్గు కంట్రోల్ చేయబడును గాక. ఆ ఔషధములు మామూలుగా ఆ బిడ్డకు పనిచేస్తూనే ఆ దగ్గు అనే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆయన మీరే కృప చూపించండి. అందరినీ తీసుకొచ్చారు, మరి కృపలో కొద్దిగా ఆలస్యంగా వచ్చిన ఈ యొక్క ఆరాధనకు రావాలన్న తపన వారిలో కలిగించారు. ఆ తపనను చూసైనా వారందరినీ దీవించి మరి రక్షించి వారి కుటుంబాల్లో క్షేమాభివృద్ధి దయచేయండి. సురక్షితంగా మమ్మల్ని తీసుకొచ్చారు, క్షేమంగా మా గృహాలకు చేర్చమని కోరుకుంటూ, ఇదిగో నాయన ఈ దినము ప్రత్యేకంగా సంఘాన్ని ప్రేమించి వారి యొక్క కష్టార్జితాన్ని వెచ్చించి పలహారాన్ని సిద్ధం చేసిన యవన కుమారుడు బాబీని గురించి ప్రార్థన చేస్తున్నాను. ముందుగా ఆ బిడ్డ ఏర్పాటు చేసిన పలహారాన్ని మీరు అంగీకరించండి, దీపించండి. బాబీకి 100 ప్రతిఫలము ఆశీర్వాదం దయచేయండి. వాడు రైల్వే ఉద్యోగం కావాలని ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు నాయన. మరి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఆ స్కౌట్ ద్వారా అతనికి మరి ఆ ఉద్యోగం రావాలని ఆశపడుతున్నాడు కనుక అధికారులతో మాట్లాడండి, పరిస్థితులు అనుకూలపరచండి. బాబీ అనే వ్యక్తి నీ కుమారుడిగా రైల్వేలో ఉద్యోగం సాధించునుగాక. నా ప్రభు, నా దేవ, కూడి వచ్చిన మా అందరినీ మీ కృపాస్తంలో భద్రపరిచి క్షేమముగా మా గృహాలకు చేర్చమని కోరుకుంటూ, మరలా 3వ దినము 3వ శిలువ ఆరాధనలో రేపు మేమందరం కలుసుకునే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో మమ్మల్ని నడిపించమని, మా సమస్త పాపములు క్షమించి సకల దీవంతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును. మా ఇంటిని ఆహారం నిడమవుతాయి, మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారి మేము క్షమించిన ప్రకారం శోధంలో
రాజ్యము శక్తి ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ ఈ ఆరాధనలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకి ఆన్లైన్లోని బిడ్డలకి రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ యొక్క సంఘములో సభ్యులుగా ఉన్న ప్రతి కుటుంబానికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. ఆ పలహారం పంచండి అయ్యా.